కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు. అలాగే ఎమ్మెల్యే గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు. కరీంనగర్లోని గంగుల కమలాకర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, దాడికి సంబంధించిన కారణాలేంటి? గత కొద్ది రోజులుగా ఇటు బీఆర్ఎస్ అటు టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల మధ్య తరచూ వాగ్వాదాలు అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఈ బీజేపీ అటు టీఆర్ఎస్ కు మధ్య చాలా అంటే గత 4-5 రోజులుగా ఒకరిపై ఒకరు విమర్శనాలు సంధించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో ఆయన బండి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. కేటీఆర్ మీద బండి చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది. ముఖ్యంగా ఈ అంటే డ్రగ్స్ వాడుతూ కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడుతున్న బండి విమర్శ చేస్తే దాని మీద ఈయన సవాల్ చేయడం జరిగింది. డ్రగ్ టెస్ట్ కూడా సిద్ధమని చెప్పేసి, అలాగే ఈ కేంద్ర హోంశాఖ మంత్రిగా అతను ఇక్కడ జరిగినటువంటి కాల్పుల ఘటన మీద ఆయనకు బాధ్యత లేదా, ఇక్కడ ఆయన హోంశాఖ అంటే తెలంగాణలో దేశంలో తెలంగాణ లేదా హోంశాఖ మంత్రిగా ఆయన ఎంపీగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున హంతకులు ఇటువంటి వాళ్ళంతా కూడా తిరుగుతూ ఉంటే, దోపిడీ దొంగలు తిరుగుతూ ఉంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆయన పట్టించుకోరా అని చెప్పేసి బండి సంజయ్ మీద తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో ముగిసిన కొద్దిసేపటికే ఈ భాజపా కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆ క్యాంపు కార్యాలయం ముందున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి కార్ మీద దాడి చేయడం జరిగింది. అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. అలాగే లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఇటు అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చెదరగొట్టి ప్రస్తుతం అక్కడ ఎవరు లేకుండా చేశారు. కానీ అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ప్రస్తుతం అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని తిరిగి ప్రతిదాడి చేస్తామని చెప్పేసి వాళ్ళంతా కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అయితే పట్టణంలో ఉద్రిక్త వాతావరణం అనేది నెలకొంది. ఎందుకంటే అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీకి మధ్య ప్రతివాడులటువంటి దాడుల పరిస్థితి నెలకొంది. అటు బండి సంజయ్ కూడా గతంలో పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి విమర్శలపై ఆయన కూడా చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇష్టానుసారం విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే, అంటే అక్కడ ఎప్పటి వరకు ఉన్నటువంటి విలేకరులంతా వెళ్ళిపోయిన వెంటనే అక్కడ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటు బీజేపీ కార్యకర్తలంతా కూడా తీవ్ర కొంత ఆవేశంగా ఉన్నారు. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ధన్యవాదాలు స్వామికిరణ్. అంతకుముందు బండి సంజయ్ పై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో బండి సంజయ్ కు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. అందుకే రేవంత్ రెడ్డిని ప్రశ్నించకుండా కేటీఆర్ పై బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారా లేకుంటే బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఒక్కసారి తన ఆలోచన చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీజేపీ పార్టీ ఎజెండా మాట్లాడుతున్నారా, రేవంత్ రెడ్డి గారు ఎజెండా మాట్లాడుతున్నారా? ఇలా బండి సంజయ్ గారు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదనేది ఎంత స్పష్టంగా కనబడతా ఉన్నదంటే, ఇలా రేవంత్ రెడ్డి గారి నోట ఏ మాట వస్తుందో అదే మాట బండి సంజయ్ గారి నోట రావడం అనేది ఇలా చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ నడి బొడ్డన ఇలా బండి సంజయ్ గారి ఇంటి కూతవేట దూరం నుంచి ఇలా ఫైరింగ్ సంఘటన అనేది జరిగింది. ఇలా ఇది పూర్తి ప్రభుత్వం ఫెయిలియర్ అని మేము చెప్తే బండి సంజయ్ గారు తిట్టాల్సింది ఎవరిని?
బండి సంజయ్ గారు 2014లో మీరు పోటీ చేసినప్పుడు పార్లమెంట్ సభ్యునిగా నేను సామాన్యుణ్ణి పుస్తలు ఇలా అమ్మి నేను ఎన్నికలు పోటీ చేస్తున్నా అని బండి సంజయ్ గారు అన్నారు కదా. మరి అక్కడి నుంచి ఉన్న బండి సంజయ్ గారు మొన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మరి మీరు చేసింది ఇది ఎక్కడి నుంచి వచ్చిన ఈ 50 కోట్ల రూపాయలని మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు అవినీతి చేసి సంపాదించిన డబ్బా లేకపోతే మీకు రేవంత్ రెడ్డి పంపించిన డబ్బా? ఇది ప్రజలకి మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను వెళ్ళిపోయి ఉన్నా నేను వెళ్ళిపోయి ఉన్నా నేను వెళ్ళిపోయి ఉన్నా నేను వెళ్ళిపోయి ఉన్నా ఇష్టం వచ్చిన విధంగా కార్యాలయం పైన అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. లోపల కేసులు కూడా జిల్లా చెట్టుగా పడి ఉన్నాయి. కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా క్యాంపు కార్యాలయం లోపలే ఉన్నారు. నేను వెళ్ళిపోయి ఉన్నా ఇష్టం వచ్చిన విధంగా కార్యాలయం పైన అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. లోపల కేసులు కూడా జిల్లా చెట్టుగా పడి ఉన్నాయి. కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా క్యాంపు కార్యాలయం లోపలే ఉన్నారు.